ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఒక్కసారిగా అలజడి. సొంత గూటిలో తలదాచుకున్న పేదలపై ప్రతాపం చూపించారు కూటమి నేతలు. జేసీబీలతో రాక్షసంగా ఇళ్లను కూల్చేశారు. కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఏంటి దౌర్జన్యం అంటే దాడులకు తెగబడేందుకు సైతం వెనకాడలేదు. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలకు కేవలం శాంపుల్ మాత్రమే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శిథిలాలన్నీ నిన్నటి వరకు పేదోళ్ల ఇళ్లు. కూటమి నేతల కర్కసత్వానికి కకావికలమయ్యి నేడు శిథిలాలుగా దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలం చెన్నాయ్యకుండ పంచాయతీ పరిధిలో శ్రీ వేణుగోపాల కాలనీలో సర్వే నంబర్ 218లో ఉన్న భూమికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కూటమి నేతలు రమణారెడ్డి, మునిరెడ్డి, రాజేష్ బాబు నేతృత్వంలో అర్ధరాత్రి 50కి పైగా ఇళ్లను జేసీబీల సహాయంతో దౌర్జన్యంగా కూల్చేశారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తూ ఉన్నాము. ఇది కోర్టులో ఉందని అందరికీ తెలుసు, కానీ ఎటు వెళ్తుందని ఎవరికీ తెలియదు. కానీ ఇది జరుగుతుంది, ఇది ఎటు జరిగినా మనకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తారనే హోప్తోనే ఉన్నాము. అర్ధరాత్రి ఉన్నట్టుండి 12 గంటల రాత్రిలో 10 జేసీబీలు, 300 మంది మనుషులు నలువైపులా చుట్టుముట్టేశారు. భూమి కొన్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవని, ఎన్నో కలలు కని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు కూల్చేశారని, అమ్మినోళ్లు సొమ్ము చేసుకున్న వాళ్లు బాగానే ఉన్నా మధ్యలో నలిగిపోతున్నది పేదోడే అని బాధితులు వాపోతున్నారు. మాకు ఇంటిమేషన్ చేశారు, అది కూడా చేయలేదు. కనీసం మాకు నోటీస్ ఇచ్చారా, ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ ల్యాండ్ కాదని మాకు తెలుసు. మేము ప్రైవేట్ ల్యాండ్ అనేది కదా కొన్నాం సార్. మేము కొన్ని రిజిస్ట్రేషన్ అయింది కదా సార్. మాకు డబ్బు ఇచ్చి కొన్నాము. మేమే ఊరికే వచ్చి ఆక్యుపై చేయలేదు. మేము ఇక్కడ మాకేం కావాలా సార్? ఎవరు అమ్మినారు, ఎవరు అమ్మిన వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకి అమ్మిన వాళ్ళు నష్టపోయింది మేము సార్. ఇక్కడ నష్టపోయింది మేము, డబ్బులు పెట్టింది మేము, పేదవాళ్ళం. ఇప్పుడు రోడ్డు ఇచ్చేసారు. మాకు నైట్ 12 గంటలకు వచ్చి కూల్చాల్సిన అవసరమే వచ్చింది సార్. మాకు ఒక మాట చెప్పాలి కదా. భారత ఆర్మీలో సేవలు అందించిన తన ఇంటినే కూటమి నేతలు కూల్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మాజీ ఆర్మీ ఉద్యోగి. 1976 రిటైర్డ్ అయినాను. అప్పటి నుంచి ఏదో రిప్రజెంటేషన్ చేసిన ఆర్డీఓ, ఎంఆర్ఓకి, కలెక్టర్కి అందరికీ నో వేకెంట్ అన్నారు. లాస్ట్కి ఆర్టీసీలో రిటైర్డ్ అయితే ఆ డబ్బులు పెట్టి తీసుకున్నాను. ఈ గతి పెట్టింది. అసలు ఇదేమి ప్రభుత్వం అంటూ బాధితులు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఏం కావాలి ప్రభుత్వం అండి? ఏది పోయినా ఆశాదం ఉండదు, కానీ ప్రజలకు ఎక్కడ మంచి జరగలేదే. జరిగినటువంటి ఇంత అన్యాయంగా చేస్తారా? టీడీపీ పీరియడ్లో కూడా కానీ ఇంకొక ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు నైట్ 11 గంటలకు చేశారు కదా, ఏం చేశారు? చంద్రగిరి నియోజకవర్గంలోని కూటమి నేతల ఆగడాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కోర్టులో కేసులు నడుస్తున్నా ఇళ్లను కూల్చివేయటంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. మహిళ దగ్గర ఆమెను కొట్టి చైను, డబ్బులు లాక్కొని పోవడం, ఫోన్లు పగలగొట్టడం, బండ్లు పగలగొట్టడం, టీవీలు పగలగొట్టడం, వివత్సం సృష్టించారు. పోలీసులకు ఫోన్ చేసినా పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి స్థానికంగా ఉంటూ ఇళ్లకు పన్నులు కడుతూ కరెంటు బిల్లులు చెల్లిస్తున్నా అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కూటమి సర్కారు పాలనలో పేదలకు రక్షణ లేదంటూ మండిపడుతున్నారు.